వీడు ఇంకా లేవలేదు. ఒరే నానా, ఆఫీస్ టైం అవుతుంది, లేవరా. మీరు ఒకలే వచ్చినట్టున్నారు. ఏదో ఫ్రెండ్స్ పార్టీ అని ఫోర్స్ చేస్తే వచ్చాను. వస్తారా? లెట్ మీ నో వన్ థింగ్, నా గురించి ఏం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తాను, ఈరోజు మీతో ఎలా పడుకోవాలని ఆలోచిస్తాను. వాట్? లేవరా, ఆఫీస్ టైం అవుతుంది. నిన్నేరా. లే, ఏ నైట్ ఎందుకు లేట్ అయింది? పబ్కి వెళ్ళాను, నైట్ ఒక అమ్మాయిని గోకాను. నిజం చెప్తానేంటి? నువ్వు నీ కుళ్ళు జోకులని. లే, ఆఫీస్ టైం అవుతుంది. నేను నిజం చెప్పాను, నేను నిజం చెప్పాను. నేను నిజం చెప్తానేంటి? ఏంటో. అమ్మా, ఏం చేసావు? ఉప్మారా. బా, మళ్ళీ ఉప్మానా? నీకిష్టమని జీడిపప్పు ఎక్కువ చేశానురా. ఎలా ఉంది? చాలా ఏమైందిరా? బాలేదు. అదేంట్రా, బానే చేశానురా. నీకిష్టమని చక్కగా జీడిపప్పు చేశాను. సర్లే, నీకెప్పుడు ఏది చేసినా ఏదో వంక పెడతావు. ఎప్పుడు చేయలే. అది కదమ్మా. అమ్మా అమ్మా, ఏమైందిరా నీకు? అమ్మ జీడిపప్పు కూడా వేసింది కదా. ఒరే నాన్న, నీకు సంబంధాలు చూస్తున్నారా? ఓ, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థమైందిలే. ఆ రోజు మార్కెట్లో కనిపించిన అమ్మాయి గురించే కదా? ఆ అమ్మాయి చాలా లక్షణంగా ఉందిరా. ఆ అమ్మాయి గురించి నాన్నకు చెప్పానా? అదేంట్రా, నీకు అమ్మాయి అంటే ఇష్టమే కదా? మరి నా దగ్గర ఎందుకులే అబద్ధాలు, నేను నాన్నకి చెప్పేస్తాను. అమ్మాయి చాలా బాగుందిరా. నేను మళ్ళీ వస్తాను, ఈవినింగ్ కలుద్దాం. ఏంటో వీడు. నేను సిన్సియర్గా అనుకున్నది, నేను సిన్సియర్గా ప్రేమించింది మాత్రం నిన్నే బౌనా. ప్రామిస్. నువ్వు వచ్చాక నా వల్ల కాలేదు ఆర్తి. నీకు దూరంగా ఉండడం నా వల్ల కాలేదు. బికాస్ ఐ లవ్ యూ ఆర్తి. కళ్ళు దొబ్బినాయా? లేదు, కనిపిస్తున్నాయి. యాటిట్యూడా? లేదు, నిజం చెప్తున్నా. నీ కంటికి ఎలా కనబడుతున్నారా? దున్నపోతులో బాగానే కనిపిస్తావు. నువ్వు అయిపోయావు. నువ్వు బండి దిగురా, దిగు. గుడ్ మార్నింగ్ హరి. వెరీ బ్యాడ్ మార్నింగ్. హరి, మొన్న ఆర్టికల్ ఇచ్చాను, ఎలా ఉందో చెప్పలేదు. చాలా చెత్తలా ఉంది. దాని ఆర్టికల్ అంటారా? నీ బొచ్చులా ఉంది. ఎరా హరి, మొన్న పార్టీకి ఎందుకు వెళ్ళలే నన్ను? నువ్వు వస్తే స్టప్ అంతా దెంగి తింటూ, అందుకే వెళ్ళదు. ఏమైందిరా నీకు? ఏమైంది నీకు? హరి, ఏమైందిరా నీకు? నేను అబద్ధం చెప్పలేకపోవడం ఏంటి? నేను అబద్ధం చెప్పలేకపోవడం ఏంటి? ఇప్పుడు టైం ఎంత అయింది? 11 అని చెప్పాలి. ఇప్పుడు టైం ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఇప్పుడు టైం అబద్ధం చెప్పరా? ఇప్పుడు టైం
ఇప్పుడు టైం 10:35. అబద్ధం చెప్పలేకపోతున్నాను. ఎస్, అబద్ధం చెప్పలేకపోతాను కాబట్టి అబద్ధం రాద్దాం. ఒక్క అబద్ధం సరైన టైం గుర్తు రావట్లేదు ఏంట్రా? నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను. ఎస్ ఎస్ ఎస్, నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను కానీ అబద్ధం రాయగలను. అబద్ధం రాయగలను. నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను అంటే రాసింది నిజమే కదా. ఈ పేపర్ వైట్, బ్లాక్ కలర్ అని రాద్దాం. దిస్ పేపర్ నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను. నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను. హరి, ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడు మీటింగ్ ఉందని తెలియదు. ఎక్కడ మీటింగ్? నేను వద్దా? అవసరం లేదు, నీకోసం నీ ఫ్రెండ్ జాకీ వెయిట్ చేస్తున్నాడు. జాకీ గడి ఎందుకు వచ్చాడ్రా? నాకేం తెలుసు ఏం పెంట చేసావా ఏంటో. నా ప్రాబ్లం వీడికైనా చెప్పాలి. వీడు ఎలా అర్థం చేసుకోవాలి? జాకీ, ఏంట్రా? నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలి. ఉన్నాయా లేవా? సడన్ ఉన్నాయిరా. అంటే నేను కూడా డబ్బులు లేవన్నావా? అది అవునరా. నెక్స్ట్ మంత్ సాలరీ కూడా నాకే ఇస్తాను కదా. అది కూడా అబద్ధమే కదా. చెప్పు. రే ఆడదే పాటిస్తా ఉంటా. చెప్పరా, చెప్పు. అవునరా, ఇచ్చమని కాదు. నువ్వు రాసేదానికి రూపాయి కూడా రాదు. నా ముఖం చూసి డబ్బులు ఇస్తున్నారు. అర్థమైందా? ఇంక పో. ఏంట్రా కోపంగా చూస్తున్నావు? నీకు భయపడాలా నేను? అలా రే రే, మీ ఇల్లు అటు కాదురా, ఇటు పా. నేను ఇంటికి వెళ్ళేది ఉంటే నిన్ను కూడా రోడ్డు మీదకి లాగైపోతా. ఏంట్రా బాగుతున్నావు? ఫ్రెండ్ని కదా, అందుకే ఇన్ని రోజులు మూసుకొని కూర్చున్నా. ఈ పిల్ల భూషణ్ గారి ముందు కూర్చుంటా. ఈ 2 months కంటే రాసింది నేనే అని చెప్తా. చెప్తే చెప్తే వాడేలాగా మాట్లాడమాడు. అందుకే ప్రూఫ్ చూపెడతా. ఉన్నాయా? ఉన్నాయి. నీకు పంపించే కంటెంట్ యొక్క ఫస్ట్ టాప్ ఇంకా నా దగ్గరే ఉంది. అలాగే మనం మాట్లాడుకున్న చార్ట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ తీసుకెళ్ళి వాడి ముందు పెడతా. నా డబ్బులు నాకు రాకపోతే నిన్ను కోర్టులో తాను బెదిరిస్తా. అయితే నిన్నైనా పీకేయాలి, లేదా నా డబ్బులు నాకు రావాలి. రే జాకీ, జాకీ మావా. ఏంట్రా? ఎంత కావాలరా? నీది నాది కలిపి 2 months సాలరీ ప్లస్ GST. సర్లే, ఇస్తాలే. ఇప్పుడే కావాలి. అవునరే, ఇందాకంటే మాట్లాడుతున్న నాలుక డాన్స్ చేస్తుంది. నీకు చెప్పిన అర్థం కాదులే. నువ్వు చెప్పినా నమ్మవు. ఇంకెళ్ళి పని చూసుకో. ఫ్రెండ్ మావా, నా కాకపోతే చెప్పుకుంటావు. పల్లె చెప్పు. మావా, నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను రా. ఏంటి? నిజంరా, నేను అబద్ధం చెప్పలేకపోతున్నాను. కావాలంటే ఏమైనా అడుగు. ఏం అడగాలి? నేను తప్పకుండా అబద్ధం చెప్తానని తెలిసిన క్వశ్చన్ ఏమైనా అడుగు. లాస్ట్ టైం మేనేజర్ నా హై గురించి అడగమన్నాను. అడిగావా? అంటే అడగలేదా? అడగలేదు కదా. చెప్పరా, అడగలేదా? లేక వద్దనుకున్నా? లేక నువ్వే రాకుండా చేసావా? చెప్పరా, చెప్పు. రే, నువ్వే ఆపావు కదా. ఎంత నమ్మారా నిన్ను. అంటే ఆ విజయవాడ బ్రాంచ్ నుంచి వచ్చిన రిపోర్టర్ని నేను లైన్లో పెడతా అనుకుంటే నువ్వు మధ్యలో దూర పిల్ల మంచిది కానీ చెప్పావు కదా. ఎందుకు నువ్వు తగులుకుందావనా? చెప్పరా. రే మా, అమ్మాయి నిజంగానే మంచిది కాదురా. ఎలా చెప్తున్నావు? అమ్మాయి ఫస్ట్ ఒరే దుర్మార్గుడా, నేను ఇరికించినట్టు తప్పే లేదురా. రే మామ ప్లీజ్ రా, ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకున్నా. సిచ్యువేషన్ అర్థం చేసుకో ప్లీజ్ రా. పోవే. రే రే, నువ్వు వెనకపోతే మన ఫ్రెండ్షిప్ మీద తొట్టు. బొక్కల ఫ్రెండ్షిప్. పోవే. రే రే, నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తున్నా ఆ విజయవాడ అమ్మాయి మీద తొట్టు. రే పాపిస్తోడా. రే రే, ప్లీజ్ హెల్ప్ మీ రా. రే ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఏం హెల్ప్ చేసేది? ఇంకేం చేయాలి?
నేను అబద్ధం ఆడలేకపోతాను రా. నువ్వు నా పక్క నుండి కవర్ చేయరా ప్లీజ్ రా ప్లీజ్. నిన్ను కవర్ చేస్తే నేను కరెక్ట్ అయిపోతాను రా. ఇంకే తగిన శాతం జరిగిందిరా. నీ ఒరిజినాలిటీ ఉందే అందరికి తెలియాలి, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. పోరా రే మావా 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 ప్లీజ్ రా. నీ గురించి అందరికి తెలిసాక, నీ ఒరిజినాలిటీ బయటపడ్డాక అప్పుడు అప్పుడు నా దగ్గరికి రా, కలిసి మందేద్దాం. అప్పుడు నువ్వు వేడుస్తుంటే నేనే ఓదారుస్తా. బాయ్. మావా మావా వెరీ ఇంట్రెస్టింగ్. అరే రే హరి ఆగ్రా, ఇప్పుడు మీటింగ్ ఉందని మర్చిపోయావా? మేనేజర్ రమ్మంటున్నారా నిన్ను? వస్తాను, నువ్వు వెళ్ళు. అలా కాదు దగ్గరుంది తీసుకురమ్మన్నాడు. ఇంతకీ మన మేనేజర్ మీద నీ ఒపీనియన్ ఏంటి? వాడు పనికి మాలిన పోరం బోకు బ్యావల్స్ బోస్టికే నా కొడుకు. బాగా చెప్పావురా, పద. సజ్జన్ నచ్చింది. ఒకసారి చెక్ చేయండి ప్రాపర్గా. ఏంటి హరి, ప్రతిసారి మీటింగ్కి లేట్ అయితే ఎలా? మీ గురించే మాట్లాడుకుంటున్నాం సార్. మా వాడు మీ గురించి భలే చెప్పాడు. నా గురించా? హరి నా గురించి ఎప్పుడు బాగానే చెప్తాడు. ఈసారి ఏం చెప్పావు హరి? అడుగుతున్నారు కదా, చెప్పు హరి. మీరు పనికి మాలిన పరమ పోరం బోక్ బోస్టిక్ అని చెప్పారు సార్. పాపం కవర్ చేసుకుంటున్నాడు రా అనకుండా. వెరీ ఫనీ. ఇలాంటి కాన్సెప్ట్లే మనకు కావాలి. ఎంప్లాయీస్ మేనేజర్ని ఎలా తిట్టుకుంటారో హరి మనకు చాలా క్లారిటీగా చూపించాడు. సూపర్ హరి, భలే చెప్పావు. బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా సార్. కదా, ఇప్పుడు ఎంప్లాయీస్ ఎలా తిట్టుకుంటారో ఒకసారి చెప్పు హరి. ఎంప్లాయీస్ వీడి పెద్ద పొరమోకు సార్. వీడి పనికి మాలిన కొడుకు, వీడి బతుకున్న కొడుకు, ఆఫీస్లో ఒక్క పని కూడా చేయడు. వీడి గెలిచిన కొడుకు, వాష్రూమ్కి వెళ్ళి హ్యాండ్ వాష్ కూడా చేసుకోడు. వీడో పెద్ద ముద్దు పప్పు. వీడి గర్ల్ ఫ్రెండ్ వీడితో కంటే పప్పులు డీజే కొట్టి వాడితో ఎక్కువసేపు ఉంటుంది. వీడో పెద్ద తాగుబోతున్నా కొడుకు, ఎప్పుడు ఆఫీసులో పడుకోవడానికి వస్తాడు. పడుకో సార్. ఇంక ఫైనల్ గా వీడు పెచ్చనా కొడుకు సార్. సరే నైస్ నైస్ నైస్. ఓకే, నా కష్టం ఏంటంటే మీకు నవ్వు వస్తుందా? సారీ సార్. తర్వాత ఏమైంది? ఇంకేం ఆలోచించకుండా వెంటనే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిశాను. వాడు నా మీద కొన్ని టాబ్లెట్లు రాశాడు, నా మీద టెస్టులు చేశాడు. అప్పుడు అర్థమైంది వాడికి అసలు ఏమీ అర్థం కాలేదని. ఆ రోజు నైట్ కూడా అమ్మ పడుకునేదాకా వెయిట్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాను. లైఫ్లో ఫస్ట్ టైం నిజం చెప్పడంలో ఎంత నరకం ఉందో నాకు తెలిసి వచ్చింది. అప్పటికి నువ్వు ఇంకా మెయిన్ క్యాండిడేట్స్ని కలవలేదు కదా? అసలు నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళ రియాక్షన్ ఏంటో? The subscriber is currently switched off. వీడేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు? ఏంటి మాట్లాడవా? మా విషయం నీకు చెప్పనందుకు కోపంగా ఉందా? హరి మనసులో ఉన్నది నీకు చెప్పలేకపోతున్నానని బాధ పువ్వునా? ఏంటి ఏం మాట్లాడావు? నీకు హరి అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. వాడు అడగాలే కానీ మా నాన్న ఆస్తి మొత్తం వాడి పేరు మీద రాసిస్తాను, అంత ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ హరికి కూడా నేనంటే అంతే ఇష్టం. అయినా నీకు తెలుసు కదే హరి ప్రేమిస్తే ఎలా ఉంటుందో. అయినా ఒకప్పుడు వాడు నిన్ను ప్రేమించాడంటే నువ్వు చాలా లక్కీయే. అసలు తనని ఇష్టపడ్డాడని నీకెలా తెలుసు? ఓహ్ అదా, మొన్న మీ అన్నయ్య ఇంటికొచ్చి చెప్పాడు. తనే హరి ఫోటో చూపించి మీ విషయం మొత్తం చెప్పాడు. లేకపోతే మన మధ్య ఈ సీక్రెట్స్ ఇంకెంతకాలం ఉండేవో. ఏంటే ఆలోచిస్తున్నావు? ఎట్లా ఆడాలో అర్థం కావట్లేదన్నా. మనం దందాలో ఉన్నప్పుడు బుర్ర షార్ప్గా ఉండాలంటే ఇలాంటివి ఆడాలి. ఆడే
ఇప్పుడు నా భట్టుడు నీ సైడ్కి వచ్చాడు కాబట్టి నా క్వీన్ తిరిగి రావాలి. అన్నా చెల్లొచ్చిందన్నా. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? నువ్వు ఇక చందును వదలవా? మళ్ళీ ఎందుకు నా లైఫ్లోకి వస్తున్నావు? నన్ను కదిలించొద్దని చెప్పాను కదా. ఇంకొక్కసారి మా ఇంటికి వచ్చినా నాతో కానీ భువనాతో కానీ చందుతో కానీ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయకు ప్లీజ్. నన్ను ఇలా ప్రశాంతంగా ఉండని. ఏంటి నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? నాకు అలా అనిపించట్లేదే. ఆ చందుగాడు ఉన్న చోట ఎవరికీ ప్రశాంతత ఉండదు. అయినా ఎలా ఉంటున్నావే అక్కడ? వాడు భువన బాయ్ ఫ్రెండ్ అని తెలుసు కూడా. వాడు మళ్ళీ మేనేజ్ చేశాడు రా. పెద్ద జాదుగాడు రా వాడు. నా చెల్లి మళ్ళీ వాడి వల్ల ఏడిస్తే మాత్రం వాడు బతకడు. ఇంకా చాలు. ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను. మళ్ళీ నా లైఫ్లోకి రాకు ప్లీజ్. నీ కాళ్ళు పట్టుకుంటా. నా ఊరుకో అన్న, చెల్లప్పుడు ఇంతే కదా, అర్థందా? నా చెల్లి నా కాళ్ళు పట్టించేదాకా తీసుకొచ్చాడు రా. మ్యానిపులేటర్ నా కొడుకు. వాడు ముసుగు పీకేయాలరా. ఆ తర్వాత 2 days నేనెవరికీ కనబడకుండా ఇంట్లోనే దాక్కున్నాను. ఆఖరికి మా అమ్మతో కూడా మాట్లాడలేదు. అమ్మ నన్నేం అడగొద్దు, నేనేం చెప్పను అని మా అమ్మకు గట్టిగా చెప్పేశాను. దాంతో మా అమ్మ కూడా మాట్లాడడం మానేసింది. కానీ ఒకరోజు రాత్రి అమ్మ నాకు ఇప్పుడు ఏమొద్దు, ఎన్నిసార్లు చెప్పాలమ్మా? బోనీ ఏంట్రా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు? ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. బలిసిందా? నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు బోనీ. అర్థమయ్యేలా చెప్పు, వింటా. కాకపోతే నేను వినడానికి మాత్రమే రాలేదు. ఏరా మాటలు రావట్లేదా? మాట్లాడి ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. మళ్ళీ ఏదైనా ఎదవ పని చేసావా? చిచి చేశాను. తెలుసురా నువ్వు తిన్నగా ఉండవని. ఏం చేసావు? పబ్లో కమ్మాయిని గోకాను. సెట్ అయిందా? ఇలాగే కొట్టింది. మంచిగా అయింది. అయినా దీనికి నా దగ్గర దాక్కుని తిరగాల్సిన అవసరం లేదు. నీ తోక వంకరని నాకు తెలుసు. ఇంకోసారి తోక జాడించావనుకో కట్ చేస్తా. అర్థమైందా? నాకు ఇప్పుడు మాట్లాడడానికి భయంగా ఉంది బోనీ. ప్లీజ్ నేను వచ్చి కలుస్తాను. ఇప్పుడు వెళ్ళిపోవా ప్లీజ్. భయం దేనికిరా? నన్ను కలవడం నీకు సంతోషంగా లేదా? సంతోషంగా లేదు. ఏంట్రా అంత ఒత్తి చెప్తున్నావు? నన్ను చూస్తే చిరాకు వస్తుందా? భయం వస్తుంది. ఎందుకురా భయం? నన్ను కాదంటే ఏదైనా చేస్తానా చెప్పు. నేను నీకోసమే కదరా అన్నీ చేసింది. ఆఫీస్లో జాబ్ ఇప్పించాను. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్గా ఎలా ప్రమోట్ చేయాలా అని ప్లాన్ చేస్తున్నాను. నన్ను చూస్తే భయం ఏంట్రా? చెయ్యడం పెట్టుకున్నావేంట్రా? చెప్పు, దేనికి భయం? అడుగుతున్నా కదా, చెప్పు. నేను వద్దంటే నువ్వు జాబ్ పీకేస్తావని భయం. అంటే నా మీద ప్రేమ కంటే నేను చూసిన జాబే ఇంపార్టెంటా? అవును. నిన్ను నమ్మినందుకు నాకే వెన్నుపోటు పడిచావు కదరా. ఏంట్రా ఏం తిన్నట్టు పేపర్లు చూస్తున్నావు? ఏముందానా? నిన్ను మేనేజర్ని చేసి నన్ను అసిస్టెంట్ మేనేజర్ని చేశారు. బాగా ప్లాన్ చేసావుగా. అది కాదు సార్. రే ఎండి కుదిని పడేసి పైకి ఎక్కడం అంటే ఇదేరా? చూసి నేర్చుకోండి మీరు.
అయినా ఏముందిరా నీలో? అమ్మాయిలందరూ పడిపోతున్నారు, ఏం చేస్తున్నావు వాళ్ళని? అది కాదు ఛే! అయినా ఎవరు నేర్పించారా టెక్నిక్? మీ నాన్న నేర్పించాడా? ఆయన కూడా ఇలాగే సంపాదించాడు అనుకుంటా. సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. హే ఇవ్వనరా, ఏం బిక్తావు? ఆ దెబ్బతో భూషణ్ గారు బోర్డు మెంబర్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ డే నన్ను జాబ్ నుంచి తీసేస్తున్నట్టు మెయిల్ పెట్టారు. అప్పటికి నేను జాబ్ మానేసి 24 గంటలు అవుతుంది. అప్పుడు మళ్ళీ మా అమ్మ నాతో మాట్లాడదామని నా పక్కన కూర్చుంది. అమ్మా, నాతో ఏం మాట్లాడుకు, కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలే. వదిలేస్తాలేరా, నేను వారం రోజుల నుంచి చూస్తున్నా. ఎప్పుడు మాట్లాడదామని వచ్చినా మాట్లాడద్దు అంటున్నా. ఇప్పుడు కూడా నువ్వేం మాట్లాడద్దురా, నేను చెప్పింది విని చాలు. ఈ అమ్మాయి చూడు, నాన్న చూశారు, మంచి అమ్మాయిరా. మాట వరుసగానే వెళ్ళి చూసిరమ్మని చెప్పారు నాన్న. పేరు చాందిని, ఏదో సైకిల్ ఆర్టిస్ట్ అంటరా. తర్వాత నీ ఇష్టం. అమ్మా, అమ్మాయి ఏం చేస్తుందని చెప్పావు? అదేరా సైకిల్ ఆర్టిస్ట్. అది సైకిల్ ఆర్టిస్ట్ కాదమ్మా, సైకి ఆర్టిస్ట్. ఏదోరా, బాగుంది కదా చూడు. అందుకే మిమ్మల్ని కలిశాను. నా ఫ్రస్ట్రేషన్ని, నా ఫీలింగ్స్ని, నా దిక్కుమాల స్టోరీని చెప్పడానికి వినడానికి ఎవరు లేరనిపించింది. అందుకే ఒక పేషెంట్లా మీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఒక పెళ్ళికొడుకులా మీ ముందుకొచ్చాను. సరే ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలో మీరు చెప్పండి. పోనీ నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ని కానీ పేషెంట్ని కానీ చూడలేదు, వినలేదు, చదవలేదు. ఇదేదో మ్యాజిక్లా ఉంది, లేదా నువ్వు ప్రీ ప్లాన్గా ప్రిపేర్ చేసిన స్టోరీలా ఉంది. వామ్మో, ప్రామిస్ అండి, నేను నిజంగా అబద్ధం చెప్పలేదు. అసలు నేను అబద్ధమే చెప్పలేను. ఇట్స్ ఓకే, మీరు ఎమోషనల్ అవ్వకండి. ఐ కాంట్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్, బట్ ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్. సరే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. మీ స్టోరీ మొత్తం నాకు చెప్పారు, బట్ ఇంకొక చాప్టర్ ఉంది. మీరు 10th క్లాస్ టైంలో ఎవరినో సిన్సియర్గా లవ్ చేశానని చెప్పారు కదా, ఎవరా అమ్మాయి? వెయిట్, తను కూడా మీకు చూపిస్తాను. తినే చాందిని, మీ పేరే. ఇప్పుడు యుఎస్లోనో యూకేలోనో ఎక్కడో ఉంటుంది. నేను అమ్మాయిల ఫీలింగ్స్తో ఎందుకు ఇలా ఆడుకుంటాననే కదా మీ డౌట్. దానికి కారణం ఈ అమ్మాయే. ఏదో ఒక రోజు దొరుకుతుంది, అప్పుడు చెప్తాను తన పని. అమ్మా, ఏంటే టైం ఎంత అవుతుందో చూసావా? ఇంకా ఇంటికి రాలేదు? వస్తున్నా అమ్మా, స్టార్ట్ అవుతున్నాను. ఇంకా అబ్బాయితోనే ఉన్నావా? అసలు ఏ అబ్బాయిని కలిసినా 2 నిమిషాల్లో నో చెప్పేసి వచ్చేస్తావు. ఈ అబ్బాయితో మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నావు. ఏంటి, ఈ అబ్బాయి నచ్చాడా? ఏంటి ఏమీ చెప్పవు, నచ్చాడా అబ్బాయి? నచ్చాడమ్మా. షాక్లో ఉన్నానండి. ఎప్పుడు నేను చెప్పిన దానికి అందరూ షాక్ అవుతారు, కానీ ఫస్ట్ టైం చాందిని చెప్పిన దానికి నేను షాక్ అయ్యాను. యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు షాక్ అయ్యానంటే ఏఎస్బీఎల్ ఆఫర్ చూసి. నిజమండి, ఆ ఆఫర్ చెప్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆఫర్ ఏంటంటే ఒక లగ్జరియస్ గేటెడ్ కమ్యూనిటీలో స్పేషియస్ ఫ్లాట్ జస్ట్ 1.90 crore ఆల్ ఇంక్లూజివ్లో ఇచ్చేస్తున్నారంట. కాకపోతే కొన్ని ఫ్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆఫర్ April 15th వరకు మాత్రమే. వెంటనే విజిట్ బుక్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.